शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. అక్టోబర్ మాసంలో కన్యా రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ముఖ్యమైనటువంటి ఈ 8 గ్రహాలు చంద్రుడిని మినహాయించి ఏ రాశులలో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని చూసినట్టయితే సూర్యుడు 17వ తారీఖు వరకు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 27వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు 24వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృశ్చిక రాశిలో ఉంటున్నాడు. గురువు 18వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 18 తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు 9వ తారీఖు వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. 9 తర్వాత కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే కన్యా రాశి వారికి ఈ గ్రహస్థితి ఎలా ఉంది, ఏ స్థానాలలో సంచరిస్తున్నారు అనే విషయాన్ని మనం చూసినట్టయితే సూర్యుడు 1-2 స్థానాలలో సంచరిస్తున్నాడు. కుజుడు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. సూర్యుడు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 2-3 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురువు 18వ తారీఖు వరకు దశమ స్థానంలో ఉన్నాడు ప్రతికూలంగా. 18 తర్వాత ఏకాదశంలోకి వస్తున్నాడు. అయితే కన్యా రాశి వారికి ఈ ఏకాదశ స్థానంలో గురు సంచారం బాగా కలిసి వస్తుంది. శుక్రుడు ద్వాదశ జన్మస్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది అనుకూలంగా ఉంది. శని 7వ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు అనుకూలంగా ఉన్నాడు, 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. కేతువు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా ముఖ్యమైనటువంటి ఈ 8 గ్రహాలు ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి కనుక ఈ స్థానాలను, రాశులను దృష్టిలో పెట్టుకున్నట్టయితే సమిష్టిగా ఈ 8 గ్రహాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే ఈ మాసంలో గ్రహస్థితి ఓవరాల్గా అనుకూలంగానే ఉంది. గత మాసంతో పోల్చిన ఈ మాసంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులకు చేతిలో ఉన్నటువంటి వ్యాపారము నిరాటంకంగా కొనసాగుతుంది, లాభదాయకంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులపై మనస్సు నిలుపుతారు. అంటే కొత్త వ్యాపారం చేయాలి అనేటువంటి తలంపు, ఆలోచన ఈ మాసంలో మీకు వస్తుంది. దాన్ని అమలు పరుస్తారు. ముఖ్యంగా ఇక రాజకీయ వ్యవహారము జరుపుతున్నటువంటి వారికి అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకు, అధినాయకులతో మంచి సత్సంబంధాలు నెలకొంటాయి. కార్యకర్తలతో కూడాను మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇక కోర్టు వ్యవహారాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కేసులు ముందుకు జరగడము, వాటిలో సత్ఫలితాలను పొందడం కూడాను మనకు ఈ మాసంలో ఎక్స్పెక్ట్ చేయవచ్చును. అనుకూలంగా ఉంది. పనులు సకాలంలో మట్టుకు పూర్తి కాకపోవడంతో కొన్ని పనులలో, కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులలో ప్రథమార్థంలో కొంత ఆలస్యం గోచరిస్తుంది. తద్వారా కొంత ఆర్థికంగా రావాల్సినటువంటి డబ్బు నిలిచిపోయే అవకాశం ఉంది. అయితే 18వ తారీఖు తర్వాత 3-4 వారాలలో మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శ్రద్ధతో పనులను ప్రారంభిస్తారు. చేసేటువంటి పనులలో నిమగ్నమయ్యి ఆచితూచి ముందు వెనుక ఆలోచించి పనులు చేస్తుంటారు.
సంతోషంతో పనులు స్వీకరించి ఉల్లాసంగా పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయమై జాగ్రత్త మట్టుకు అవసరము. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడాను పని భారం మట్టుకు ఈ మాసంలో పెరుగుతుంది. పని భారం మూలకంగా భోజన నియమాలను కొంత మీరు ఉల్లంఘించే అవకాశాలు ఉన్నాయి. అంటే సమయానికి ఏది అందుబాటులో ఉంటే అది తినడం మూలకంగా మీరు కొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను కొని తెచ్చుకునేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే ఆరోగ్య విషయమై మట్టుకు మీరు జాగ్రత్త వహించడం చాలా అవసరము. ఇక రావాల్సినటువంటి డబ్బు, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మీకు సకాలంలో అందకపోవడంతో కొన్ని ఆలస్యంగా పనులను మీరు చేస్తారు. డబ్బు చాలా ప్రధానమైనటువంటి అంశం కనుక మనకు సకాలంలో చేతికి అందనట్టయితే కొన్ని పనులు ఆటంకాలు, ఆలస్యంగా చేయడము, కొన్ని పనులను వదులుకోవడము, కొన్ని వాయిదా పడడము, ఇలాంటివి ఎన్నో ఈ డబ్బుతో లింకప్ అయి ఉంటాయి. కాబట్టి డబ్బు రావడంలో కొంత ఆలస్యం గోచరిస్తుంది కనుక కొంత జాగ్రత్తగా మీరు చేయడం మంచిది. వృత్తిపరంగా మట్టుకు సంతృప్తి కనబడుతుంది. చాలా సంతృప్తిగా ఉంటారు, ఆనందంతో పనులు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు, పిల్లల వివాహాది పనులు, గృహ నిర్మాణాది పనులు, ఇవన్నీ కూడాను మీకు అనుకూలంగా ఉన్నాయి ఈ మాసంలో. ఉద్యోగ ప్రయత్నాలు మీ కొరకు కానివ్వండి, మీ పిల్లల కొరకు కానివ్వండి, ఉద్యోగ విషయంలో చేసేటువంటి పనులు మీకు బాగా కలిసి వస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరేటువంటి అవకాశం కూడాను ఒక పక్కన కనబడుతుంది. తొందరపాటు లేకుండా నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఈ మాసము మీకు బాగా కలిసి వస్తుంది అనేటువంటిది ఈ గ్రహస్థితి, ఈ స్థానాల మూలకంగా మనకు తెలుస్తుంది. అప్పుల బారి నుండి మీరు విముక్తులవుతారు. పూర్వం తెచ్చినటువంటి అప్పులు కానివ్వండి, చేబదులు కానివ్వండి, వాటిని ఈ మాసంలో మీరు రీపే చేసేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక ప్రయాణాలు మీకు బాగా కలిసి వస్తాయి. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. ఈ విధంగా ఓవరాల్గా మనం చూసినట్టయితే కన్యారాశి వారికి మంచి ఫలితాలే ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ సమయాన్ని, ఈ నెలను, ఈ విశ్లేషణను మీరు జాగ్రత్తగా గమనించి ఆచరణలో పెట్టినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. సూర్యుడు, అంగారకుడు, గురువు, శని, రాహువు, కేతువు ముఖ్యమైనటువంటి గ్రహాలు గనక ఈ గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలు మనకు ఉంటాయి. వాటి నుండి విముక్తులు కావడానికి, అంటే ఈ ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవడానికి మనం ఏం చేయాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే పరిహారాలు చేసుకోవాలి. పరిహారాల్లో రెండు రకాలుగా మనము చూస్తూ ఉంటాం. ఒకటి, మీరు చేసుకోవలసింది ఒకటి, అంటే ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి కారకత్వాలను దృష్టిలో పెట్టుకొని వాటికి మనము ఏం చేయాలి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి అనుకోండి, వాటిని ఖర్చులు మనం తగ్గించుకోవడము. వ్యాపార విషయంలో ఇబ్బందులు ఉన్నట్టయితే ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్త పడడము. వాహనముల మూలకంగా రిపేర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని మనకు తోచినట్టయితే దానికి సరిపడా మనం రెక్టిఫికేషన్స్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తీసుకోవాల్సినటువంటి విషయాలు. అయితే ఇవన్నీ కూడాను మన చేతిలో ఉంటాయి. కొన్ని విషయాలు మన చేతిలో ఉండవు కనుక భగవంతుణ్ణి వేడుకోవడము, భగవంతుడిని స్తోత్రం చేయడము, భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనము పాటుపడము, ఇవే పరిహారాలు. కాబట్టి సూర్యుడి విషయంలో మీకు సూర్యుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సూర్యనారాయణుడికి మీరు ప్రతినిత్యం కూడాను నమస్కారం చేసుకోండి, అర్ఘ్యప్రదానం ఇవ్వండి, ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి, మీకు అనుగ్రహిస్తాడు. అంగారకుడి విషయంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, కలహాలు రాకుండా చూస్తాడు. సాహసించి పనులు చేసినప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ సాహసము చేయకుండా మనం పనుల లోపల సక్సెస్ రేట్ అనేది ఉండదు. కాబట్టి ఆ రెండిటిని కూడాను సమతుల్యంగా ఉంచడానికి అంగారకుడి యొక్క అనుగ్రహం కావాలి. సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోండి, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి.
ఇక బుధుడు వ్యాపారానికి, బుద్ధికి, వీటన్నిటికి కూడాను మనకు కారకుడు. పనులు జరగడానికి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. విష్ణువు మీ స్థితికి అనుకూలతను కలిగిస్తాడు. కాబట్టి ప్రతినిత్యం కూడాను విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, లేదా నారాయణ మంత్రాన్ని, మూల మంత్రాన్ని పఠించండి. ఇక గురువు అతి ముఖ్యమైనటువంటి గ్రహము, చాలా విషయాలలో మనకు ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహము. అలాంటి గ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు గురు విషయమై మూలమంత్రాన్ని జపించండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. అన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటిది తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రుల యొక్క సేవ మీకు శ్రీరామ రక్ష. కాబట్టి తల్లిదండ్రులను మీరు సేవించినట్టయితే, వాళ్ళ యొక్క అనుగ్రహము మీకు ఉన్నట్టయితే, ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం కూడాను ఉంటుంది. తర్వాత గురువులను సేవించండి. ధార్మికమైనటువంటి ప్రవచనాలు చెప్తూ లోకంలో ఒక మంచిని, సన్మార్గాన్ని నిలపడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారిని సేవించండి, దర్శించుకోండి. తర్వాత ముఖ్యంగా గురువు విషయం లోపల మీరు మూలమంత్రం అన్నిటికంటే చాలా ముఖ్యమైనది కాబట్టి అది చేయండి. ఇక శనేశ్వరుడి విషయంలో ఈల్నాటి శని ఉన్నప్పుడు, అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పుడు, అష్టమ స్థానంలో ఉన్నప్పుడు, సప్తమ స్థానంలో ఉన్నప్పుడు మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు శని మూలకంగా కలుగుతాయి. గనక శని ప్రీత్యర్థమై శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యము చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, 3 ప్రదక్షిణాలు చేసుకోండి, హనుమాన్ చాలీసా చదవండి. శనేశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాన్ని చేయండి. ఈ విధంగా చేసినట్టయితే శని ప్రభావము తగ్గుతుంది. ఇక రాహు కేతువుల ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని సేవించండి. దుర్గామాత యొక్క అనుగ్రహం మూలకంగా రాహు ప్రభావం తగ్గుతుంది. తర్వాత గణపతిని స్మరించండి. గణపతిని స్మరించడం మూలకంగా మీకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. కార్యాలు సాఫల్యంగా అనుకున్నటువంటి సమయంలో మీకు పూర్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటివి పరిహారాలను మీరు పాటించినట్టయితే, ఓవరాల్గా మీరు పరిహారాలు చేసేటప్పుడు దైవభక్తిని పెంచుకోండి. దైవం పైన మీరు నమ్మకాన్ని పెంచుకోండి. ఆ భగవంతుడి పైన నమ్మకాన్ని పెంచుకొని భగవంతుని దర్శించుకున్నట్టయితే, గురువులను ప్రేమించినట్టయితే, తల్లిదండ్రులకు సపర్యలు చేసినట్టయితే మీకు అన్నీ కూడాను అనుకూలిస్తాయి. కాబట్టి వీటిని మీరు పాటించండి. ఆ గ్రహాల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. అక్టోబర్ మాసంలో 1వ తారీఖు బుధవారం నవమి, మహర్నవమి, మహానవమి. ఇది చాలా ముఖ్యమైనటువంటి పండుగ. ఈ మహానవమి రోజున సువాసిని పూజ చేస్తాం. తర్వాత ఆయుధాలను పూజిస్తాం. ఆయుధాలు మనకు చాలా ముఖ్యమైనటువంటివి. అమ్మవారికి సంబంధించినటువంటి ఆయుధాలను, మనము నిత్యం కూడాను వాడుకునేటువంటి వస్తువులను, వాహనములను, వాహన పూజ ముఖ్యంగా మనము ఈ మహర్నవమి రోజున చేస్తాం. అలాంటిది ఈ 1వ తారీఖు నాడు వస్తుంది. ఇక 2 అక్టోబర్ గురువారం విజయదశమి, దసరా పండుగను మనము జరుపుకుంటున్నాం. ఈ దసరా పండుగ చాలా ముఖ్యమైనటువంటి పండుగ. భారతీయ సాంప్రదాయంలో, సనాతన ధర్మంలో దసరా అనేటువంటిది ఒక ఉత్కృష్టమైనటువంటి పండుగగా మనము దీన్ని భావిస్తాం. ఈ దసరా పండుగ రోజున అపరాజితాదేవిని పూజిస్తాం. అంటే ఆ అపరాజితాదేవిని పూజించడం మూలకంగా మనము చేపట్టేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడాను సకాలంలో పూర్తి కావడానికి, ఆటంకాలు లేకుండా ఉండడానికి, అపజయము లేకుండా ఉండడానికి పరాజిత, అపరాజిత
అపరాజిత అనేటువంటిది ఒక అమ్మవారి యొక్క స్వరూపం. కాబట్టి అలాంటి అమ్మవారిని మనం పూజించడం మూలకంగా మనకు జయము కలుగుతుంది అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. ముఖ్యంగా ఈ విజయదశమి రోజున మనం ఏం చేస్తాం? సీమోల్లంఘనము అంటే మనము ఉంటున్నటువంటి ఊరుకు ఈశాన్య ప్రాంతానికి వెళ్ళి అక్కడ శమీ వృక్షానికి పూజ చేస్తాం. ఆ శమీ వృక్ష పూజ, సీమోల్లంఘనము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ ఈ రోజున. అంటే ఉన్న చోటన మనం చేయకుండా, సీమోల్లంఘనము అనంటే మనం ఉన్నటువంటి ప్రాంతము నుండి ఈశాన్య ప్రాంతానికి వెళ్ళి అక్కడ శమీ వృక్షాన్ని మనము పెట్టుకొని శమీ వృక్షానికి పూజ చేస్తాం. ఆ శమీ వృక్ష పూజతో మనకు విజయము చేకూరుతుంది అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా దసరా రోజున ముఖ్యంగా రాజులకు పట్టాభిషేకం చేస్తాం. అంటే రాజరికము ఈ రోజులలో లేకపోయినప్పటికీ ఆ రాజుగా భావించేటువంటి వాళ్లను మనము గౌరవిస్తాం, సత్కరిస్తాం, వాళ్లను పూజిస్తాం ఈ రోజున. ఇక 3 అక్టోబర్ శుక్రవారం సర్వేషాం పాపాంకుశ ఏకాదశి. అంటే అందరికీ అనంటే స్మార్త వైష్ణవ మధ్వ సాంప్రదాయాలను ఆచరిస్తున్నటువంటి అందరికీ కూడాను పాపాంకుశ ఏకాదశి. ఇక 4వ తారీఖు అక్టోబర్ మాసం శనివారం రోజున శని ప్రదోషమి ఉంది. ఈ శని ప్రదోషం రోజున అందరూ కూడాను ఆ శని ప్రీత్యర్థమై నవగ్రహ దేవాలయానికి వెళ్ళడము, శని స్తోత్ర పారాయణం చేయడము, శివాలయానికి వెళ్ళడం మూలకంగా మీకు మంచి జరుగుతుంది. తర్వాత ఇదే రోజున క్షీరదానము కూడాను చెప్పినారు. క్షీరదానం చేసినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. దాన ఫలము, క్షీర దానం మూలకంగా అత్యంతమైనటువంటి మీకు ఒక పుణ్య ఫలము వస్తుంది అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ రోజున అంటే క్షీరదానం చేసి ద్విదళాన్ని వ్రతంగా మనం ప్రారంభిస్తాం. అంటే ద్విదళ వ్రతము అనంటే ద్విదళ వర్జ్యం అన్నమాట. ఈ రోజు నుండి గృహస్థులు చాతుర్మాస్యం లోపల ఆ ద్విదళ వ్రతము అనంటే, ద్విదళము అనంటే పప్పు దినుసులు, అవి తినకుండా ఒక నెల రోజులు భోజనం చేస్తారన్నమాట ఆ వ్రతము. ఇక దాని తర్వాత 6వ తారీఖు అక్టోబర్ నెల సోమవారం కోజాగరి పూర్ణిమ, కౌముది పూజ. ఈ కోజాగిరి పూర్ణిమ రోజున ఏం చేయాలి? కౌముది పూజ. కౌముది అంటే వెన్నెల, చంద్రుణ్ణి పూజించాలి. ఆ చంద్రుడి ద్వారా వచ్చేటువంటి వెన్నెల అనేటువంటిది మనకు మానవాళికి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేటువంటిది. కాబట్టి ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం కూడా మానవాళికి కావాలి. సూర్యుడి యొక్క అనుగ్రహం ఎంత అవసరమో చంద్రుడి యొక్క అనుగ్రహం కూడాను అంత అవసరము. మానసికంగా మనము ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండడానికి ఈ కోజాగిరి పూర్ణిమ ఆ రోజు వచ్చేటువంటి ఆ చంద్రుడికి సంబంధించినటువంటి వెన్నెలను మనము పూజించడము చాలా మనకు శ్రేయస్కరమైనటువంటి విషయం అని శాస్త్రం చెప్తుంది. ఇదే రోజున ఆకాశంలో దీపాలు వెలిగిస్తారు, అంటే దీపోత్సవం చేస్తారు. జ్వాలా తోరణము అంటే తోరణాలు కడుతూ ఉంటారు ఇంటి చుట్టూ, దేవాలయాలలో. కాబట్టి ఇవన్నీ కూడాను కోజాగిరి పూర్ణిమ సంబంధించినటువంటిది. 7వ తారీఖు మంగళవారం వాల్మీకి జయంతి. వాల్మీకి మహర్షి మనకు వాంగ్మయాన్ని అందించినటువంటి ఒక మహర్షి. కాబట్టి ఆయనను దృష్టిలో పెట్టుకొని వాల్మీకి పూజ చేయడము, గురువులను సత్కరించడము ఈ పౌర్ణిమ రోజున చేయాలి. ఈ పౌర్ణిమతో కార్తీక స్నానాలు కూడాను ప్రారంభమవుతాయి. కాబట్టి కార్తీక స్నానాలు కూడాను ఈ పౌర్ణిమ 7వ తారీఖు నుండి అందరూ చేస్తుంటారు, అది ఆచరించాలి. ఇక 10వ తారీఖు నాడు సంకష్టహర చతుర్థి. 10 అక్టోబర్ శుక్రవారం రోజున సంకష్టహర చతుర్థి.
అన్ని సంకటాలను కష్టాలను హరించేటువంటి చతుర్థి. ఈ చతుర్థి తిథికి అధిష్టాన దేవత గణపతి. కాబట్టి ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం మూలకంగా ఆ గణపతి యొక్క వినాయకుడి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. సంకటాలు లేకుండా ఉంటాయి, ప్రారంభించినటువంటి పనుల లోపల ఆటంకాలు లేకుండా ఉంటాయి. అయితే ఈరోజు సంకష్టహర చతుర్థి రోజున ఉదయం నుండి మీకు వీలైన సమయం లోపల గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతిని మీరు అభిషేకం చేయండి, పూజించండి. సాయంత్రం వరకు అంటే చంద్రోదయము రాత్రి ఈ రోజున 8:36 ఉంది కనుక 8:36 వరకు ఉపవాసం ఉండి పాలు పళ్ళు తిని సాయంత్రం మీరు పారణ చేయాలి. అంటే మళ్ళీ సాయంకాలము 6:36 తర్వాత ఆ గణపతిని స్మరించి పూజించి అప్పుడు భోజనం చేయవచ్చును. ఇది ఈ సంకష్టహార చతుర్థి వ్రత విధానము. ఇది చేసినట్టయితే మీకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. తప్పకుండా మీరు ఈ సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఆచరించండి. ఇక దాని తర్వాత మళ్ళీ 17వ తారీఖు శుక్రవారం సర్వేషాం రమా ఏకాదశి. ఈ ఏకాదశి పాటించడం మూలకంగా మీకు ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక 18వ తారీఖు అక్టోబర్ శనివారం ధనత్రయోదశి మధ్యాహ్నం 12:20కి ప్రారంభమవుతుంది. తెల్లవారితే 19 అక్టోబర్ ఆదివారం రోజున మధ్యాహ్నం 1:52 వరకు ఉంటుంది. ఈ ధనత్రయోదశి రోజున ముఖ్యంగా ధన్వంతరి జయంతి అని అంటారు. ధన్వంతరి ఇది మనకు ఆయుర్వేదం ప్రకారంగా ఒక వైద్యుడు, దేవతలకు వైద్యుడు అన్నమాట. కాబట్టి ఈ ధన్వంతరి జయంతి రోజున ధన్వంతరి పూజ చేయడం మూలకంగా మనకు వ్యాధులు దూరం అవుతాయి, వ్యాధులు రాకుండా ఉంటాయి, అరిష్టం లేకుండా ఉంటుంది అనేటువంటిది ఒక పక్కన ఉంది. అంతేకాకుండా ధనత్రయోదశి రోజున ఏదైనా విలువైనటువంటి వస్తువులను కొనడం మూలకంగా మనకు లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది. దీన్ని ధన్తేరస్ అని కూడా అంటారు. ఈ రోజున మనకు సహజంగా ప్రపంచంలో, మన దేశంలో, మన ప్రాంతంలో అందరి కూడాను ముఖ్యమైనటువంటి విలువైనటువంటి వస్తువు బంగారము, వెండి, నగలు ఇలాంటివి కొనడం మూలకంగా లక్ష్మీ అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానించినట్టుగా ఉంటుంది. కనుక తప్పకుండా వీలైతే మీకు అనుకూలమైతే ఈ రోజున ఏవైనా విలువైనటువంటి వస్తువులను కొనుక్కోండి. ఇక 20 అక్టోబర్ సోమవారం నరక చతుర్దశి, నరకాసురుణ్ణి వధించినటువంటి దినం. ఆ దినాన్ని మనము ఒక పండుగగా, వేడుకగా మనం సంభ్రమంతో జరుపుకుంటాము. మొట్టమొదలు ఈ నరక చతుర్దశి రోజున సూర్యోదయాత్ పూర్వము తైలాభ్యంగ స్నానం చేయాలి. అంటే నూనె పెట్టుకొని స్నానం చేయాలి. ఉదయం పూట 5:45 తైలాభ్యంగ స్నానం చేసి దాని తర్వాత మళ్ళీ దీపావళి అమావాస్య కూడాను ఇదే రోజున గనక సాయంకాలము మహాలక్ష్మి పూజ చేసుకోవాలి. ఈ మహాలక్ష్మికి సంబంధించినటువంటి పూజా సమయం కూడాను మీకు తెలియజేస్తాను. సాయంత్రం 5:51 నుండి 8:55 వరకు ఒక మంచి సమయము మహాలక్ష్మి పూజ చేసుకోవడానికి. తర్వాత రాత్రి 9:57 నుండి 10:59 వరకు కూడాను ఒక సమయం ఉంది. ఈ సమయంలో అమ్మవారిని పూజించినట్టయితే ఆ మహాలక్ష్మి యొక్క కటాక్షంతో మీకు మంచి జరుగుతుంది, అనుకున్న పనులు నెరవేరుతాయి. ఇక తెల్లవారితే 21 అక్టోబర్ మంగళవారం కేదార గౌరీ వ్రతం, దర్శ అమావాస్య అవుతుంది. ఇక 22 అక్టోబర్ బలిపాడ్యమి, బలి ప్రతిపద. ఇది గుజరాతీ వాళ్లకు ఉగాది అన్నమాట. ఈరోజు వాళ్లకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. బలి ప్రతిపద రోజున అభ్యంగ స్నానం చేస్తాం. ఇక 23వ తారీఖు అక్టోబర్ మాసం గురువారం రోజున యమద్వితీయ కూడాను మన సాంప్రదాయం ప్రకారంగా చాలా ముఖ్యమైనటువంటి పండుగ.
ఈ రోజున మనం ఏం చేయాలి యమద్వితీయ రోజున అనంటే భగినీ హస్తభోజనం అనేటువంటిది ముఖ్యంగా ఉంది. దీన్ని బాబీస్ అంటారు మహారాష్ట్ర వాసులు. భగినీ హస్తభోజనం అనంటే తోడబుట్టిన వాళ్ళు, అక్కలు కానివ్వండి, చెల్లెళ్ళు కానివ్వండి, అక్కలు చెల్లెళ్ళతో మనం సమానంగా చూస్తున్నటువంటి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్లతో వంట చేయించుకొని మనము వాళ్ళ ద్వారా వాళ్ళు వడ్డించిన తర్వాత మనం తినడం మూలకంగా మనకు ఒక ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు పెరుగుతాయి అనేటువంటిది ఈ రోజున శాస్త్రంలో చెప్పబడి ఉంది. కాబట్టి ఈ భగినీ హస్త భోజనము ఆచరించండి యమద్వితీయ రోజున. ఇక తర్వాత 25 అక్టోబర్ నాగుల చవితి, 26 అక్టోబర్ నాగుల పంచమి, మళ్ళీ 30వ తారీఖు అక్షయ నవమి. ఇవి ముఖ్యమైనటువంటి పండుగలు ఈ మాసంలో ఉన్నాయి. ఈ పండుగలను కూడాను దృష్టిలో పెట్టుకొని ప్రతి విషయం కూడాను, ప్రతి పండుగ కూడాను మనకు ఋషులు దర్శించి మన కొరకు, మన శ్రేయస్సు కొరకు, మన జీవితం సుఖమయంగా జరగడానికి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటివి. కాబట్టి వీటిని, ఈ పండుగలను, ఆ పండుగలలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, ఇతిహాసాన్ని తెలుసుకొని వాటిని ఆచరించడం మూలకంగా మీకు జీవితంలో మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా మీరు ఈ పండుగలను ఆచరించినట్టయితే మీ పిల్లలకు కూడాను ఈ పండుగల విషయం తెలుస్తుంది. మన సనాతన ధర్మాన్ని కాపాడిన వాళ్ళము అవుతాము. కాబట్టి తప్పకుండా పండుగను ఏదో గుడ్డిగా మనము జరుపుకోకుండా పండుగ వెనుక ఉన్నటువంటి ప్రాతినిధ్యాన్ని, చరిత్రను, ఇతిహాసాన్ని మీరు క్షుణ్ణంగా తెలుసుకున్నట్టయితే మీరు మళ్ళీ పిల్లలకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీరు చేయడము, మీరు చేస్తున్నప్పుడు పిల్లలు చూడడం కూడాను చాలా ముఖ్యమైనటువంటిది. అంతేకాకుండా ఆ పండుగ విషయంలో ఉన్నటువంటి చరిత్ర, అది పిల్లలకు చెప్పడం మూలకంగా ఒక లైనేజ్ అనేది ఏర్పడుతుంది. సనాతన ధర్మం అనేటువంటిది స్థిరస్థాయిగా ఉంటుంది ఈ ప్రపంచంలో. కాబట్టి పండుగలను ఆచరించండి, సుఖమయమైనటువంటి జీవితాన్ని గడపండి. శుభం.